హలో అండి. హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మనము సిల్వర్ బీడ్స్, రింగ్ బీడ్స్ ఉంటాయి కదా! దాంతో కొంచెం ఒక డిఫరెంట్ నాట్ వచ్చేలాగా ఒక డిజైన్ అయితే వేద్దాము. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా మీకు. కుచ్చుకి కుచ్చుకి మధ్యలో 1.5 ఇంచ్ వచ్చేలాగా తీసుకోండి అనమాట. ఇప్పుడు నేను పళ్ళుకి గుచ్చుతుంది ఏంటంటే కాటన్ థ్రెడ్ తీసుకున్నాను. ఎందుకంటే కొంచెం టైట్‌గా నాట్ అవుతది కదా! కాటన్ థ్రెడ్ సేమ్ పళ్ళు ఏ కలర్ ఉందో ఆ కలర్ తీసుకోండి. నేను ఎలా అయితే యాడ్ చేస్తున్నానో రింగ్‌ని అలాగే మీరు కూడా పళ్ళుకి యాడ్ చేయండి. ఒక 3, 4 టైమ్స్ గట్టిగా ఇలా నేను ఎలా చేస్తున్నాను యాజ్ ఇట్ ఈస్‌గా అలానే చేయండి. ఎందుకంటే ఈ డిజైన్‌కొచ్చేసి మనం ఖచ్చితంగా ముందు నాట్ వేస్తేనే అది టైట్‌గా ఉంటది. నెక్స్ట్ మనకి నీట్ ఫినిషింగ్ గూడా వస్తదనమాట. ఇలా నాట్ వేయకుండా పట్టుకొని చేయొచ్చు కదా డైరెక్ట్‌గా అనంటే అట్లా చేయడానికి కుదరదు. కిందికి మీదికి అవుతూ ఉంటది. పోగులన్నీ ఈవెన్‌గా రావనమాట. సో, మీరు కూడా ఈ డిజైన్ ప్రిఫర్ చేస్తే మటుకు ఇలానే ట్రై చేయండి. ఇప్పుడు చూసారు కదా! నేను వేసేసాను. నెక్స్ట్ నాట్ వేసేసుకోండి. కాటన్ థ్రెడ్డే కాబట్టి చక్కగా బిగుసుకుపోతది. మంచిగా ఒక 2, 3 టైమ్స్ నాట్ వేయండి. టైట్‌గా ముడి వేశారనుకోండి ఇంకా అది ఊడిపోదు. ఎటూ ఊడిపోదు. ఎందుకంటే మనం మళ్ళీ సిల్క్ థ్రెడ్స్‌వి ఆ బంచ్ మొత్తం యాడ్ చేస్తాం కదా! ఎటూ ఊడిపోదు. కాకపోతే కొంచెం టైట్‌గా ఉందనుకోండి ఆ పోగులవి బయటికి రాకుండా ఉంటాయన్నమాట, కాటన్ పోగులు. సో, ఇప్పుడు చూపించాను కదా! ఆ రింగ్ బ్యాక్ సైడ్ పళ్ళుకి తిప్పేసి నాట్ వేయండి. ఒక 2, 3 టైమ్స్ నాట్ వేసేయండి. వేసేస్తే కొంచెం సెక్యూర్‌గా ఉంటదనమాట. ఊడిపోద్ది అనేది ఉండదు. ఇలా కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు చూపించాను కదా! ఇలా ఉంది కదా లుక్. దీనిలోకి మనం సిల్క్ థ్రెడ్స్ ఎక్కిస్తాము. అది అక్కడ డిజైన్ ఉంది చూసారా మీరు? ఇటు పక్కన కనిపిస్తున్నాయి కదా మీకు వాయిలెట్ కలర్‌ది. అది అలా డిజైన్ వచ్చేలాగా వేస్తామనమాట దీన్ని. ఇప్పుడు నేను చూపిస్తాను అది ఎలా వేయాలనేది. దానికోసమని నేను ముందుగానే సిల్క్ థ్రెడ్స్ 100 పోగులు అంటే 200 ఉంటాయన్నమాట. ఒక బంచ్‌కొచ్చేసి 400 పోగులుంటాయి. అంటే 100 పోగులని మిడిల్‌లోకి కట్ చేస్తే మొత్తం యాడ్ చేసినామనుకోండి 200 అయితది. ఆ 200 కాస్త ఒక బంచ్ వేసినప్పుడు 400 అయితది. అయితే నేను ఇక్కడ దబ్బడంతోటి పైన హోల్ చేశాను చూసారు కదా! మీరు ఎలా అయితే ఇప్పుడు మీరు అది 200 పోగుల దారంని మంచిగా గమ్ పెట్టేసి, గ్లూ పెట్టేసి నీట్‌గా అది ఆరిపోయిన దాకా ఉంచుతారు కదా! సో, టైట్ అయిపోతదనమాట. ఈ డిజైన్‌కి మనం అంటే ప్రతి డిజైన్‌కి మనం అలానే చేసుకుంటాము. ఈ డిజైన్ ఏంటంటే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా! నేను ఎలా ఎలా అలా షేప్ ఎలా వచ్చింది అనేదానికి ఇదే అనమాట. అది టైట్‌గా మంచి గట్టిగా, నీట్‌గా గ్లూ అయిందనుకోండి, కొంచెం గట్టిగా అయిందనుకోండి, హార్డ్ అయిపోయిందనుకోండి ఈజీగా ఉంటది అందులోకి దూర్చడానికి. సో, నేను సిల్వర్ జరీయే తీసుకున్నా ఇక్కడ. ఎందుకు అంటే నా శారీ మొత్తం వచ్చేసి సిల్వర్ బూటీస్ ఉన్నాయన్నమాట. సిల్వర్ బార్డర్ ఉంది. సో, నేను సిల్వర్ జరీ తీసుకున్నాను. మీ శారీలో ఏ బార్డర్ ఉంటే, ఏ వీవింగ్ ఉంటే అది తీసుకోండి. పళ్ళు కలరు బ్లూ వచ్చింది. శారీ అంతా నాకు లావెండర్ కలర్‌లో వచ్చింది. సో, నేను ఆ 2 కలర్లు తీసుకున్నా అనమాట. ఈ షేప్ ఇలా నీట్‌గా రావాలి కంపల్సరీగా. అలా వస్తేనే ఆ డిజైన్ మనకు అర్థమవుతది. హోప్ మీకు అందరికీ నచ్చిందనే అనుకుంటున్నా. నచ్చితే మటుకు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఒక్క లైక్ మీరిచ్చే ఒక లైక్ ఒక 5, 6 మెంబర్స్‌కి నా వీడియో ఆహ్, ఫార్వర్డ్ అవుతదనమాట. సో, దానివల్ల నాకు కొంచెం యూజ్ ఉంటది. సో, మీరు చూసి వదిలేయకుండా ఒక లైక్ ఇచ్చారనుకోండి క్రియేటర్స్‌కి కొంచెం మోటివేషన్ లాగా ఉంటది. సో, మన ఛానల్ అందరికీ రీచ్ అవ్వాలని లేదు కదా! మీరిచ్చే లైక్స్ వల్ల చాలామందికి రీచ్ అవుతది. మీకు యూజ్ లేకపోవచ్చు. యూజ్ అయ్యే వాళ్ళకి యూజ్ అవుతది కదా! సో, కొంచెం హెల్ప్ చేసినట్టు ఉంటది. సో, కంపల్సరీగా లైక్ అయితే చేయండి. అలాగే మీకు ఈ డిజైన్ నచ్చిందా? నచ్చితే ఏ ఎలా ఉందో కమెంట్ కూడా చేయండి. ఇంకేమైనా సజెషన్స్ ఉన్నా ఇవ్వచ్చు. ఫైనల్‌గా అయితే ఇది ఇలా ఉందనమాట. చూపించాను కదా నేను. ఫైనల్ లుక్ ఎట్లుంది అనేది నేను చూపిస్తాను. ఇలా ఉంది. అన్నీ ఈవెన్‌గా కట్ చేసేసుకోండి. చూసారు కదా! ఇలా ఇలా ఉందనమాట మొత్తానికి డిజైన్ అయితే. కంపల్సరీగా ట్రై చేయండి. చాలా సింపుల్, ఈజీగా వేసుకోవచ్చు. దీని ప్రైస్ వచ్చేసి నేనైతే 350 రూపీస్ ఛార్జ్ చేశా అండి. ఎందుకంటే మనం అంత పెద్దగా ఏం కష్టపడింది లేదు కదా! సో, 350 అయితే ఛార్జ్ చేశాను. నచ్చిందనే అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.